ప్రజలు ఆశీర్వదించినప్పుడు ఆయన పాకులాడడం ఖచ్చితంగా ఆ పొజిషన్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారేమో మేము అధికారంలోకి వస్తున్నాం, ఎవరి పోర్ట్ఫోలియోలు ఎవరు పంచుకోవాలని వాళ్ళు అధికార కలలు కంటుంటే, ఇటు వైసీపీ ఏమో జనసేన టీడీపీ కాదు కాంగ్రెస్ బీజేపీ ఇంకేమన్నా కొత్త పార్టీలు కూడా పెట్టుకొని వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అల్టిమేట్లీ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరెంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అల్టిమేట్లీ ప్రజలు డిసైడ్ చేస్తారు. బట్ బలంగా నేను ప్రజల్లో అక్కడ కూడా ప్రజల్లో కొంచెం తిరిగి వచ్చా కాబట్టి నాకు తెలుసు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రెడీగా ఉన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది. రైట్ అన్న, చివరగా ఖమ్మం జనసేన పార్టీ అభ్యర్థిగా మీకు ఓట్లు వేసిన 4,000 ప్రజలకు మీరు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు ఆ ఓటర్లు? ఖచ్చితంగా ముఖ్యంగా ఎవరైతే ఓట్లు వేసిన ప్రజలు నన్ను ఆదరించిన ప్రజలు ఓట్లు అయిపోయినా చాలామంది ఆదరించారు, కొన్ని పరిస్థితులలో ఓట్లు వేయలేపారు. వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక కొత్త వ్యక్తి, ఎందుకంటే అంతకుముందు నాకు రాజకీయ ప్రయాణం కానీ మాది ఒక రాజకీయ కుటుంబం కాకపోయినప్పుడు కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆదరించి డబ్బు ప్రవాహం లేదు, నేను ఎవరికి ఒక రూపాయి పంచలేదు, లేకపోతే కుల మత రాజకీయాలు చేయలేదు, అయినప్పటికీ నన్ను ఆదరించి ఓట్లేశారు. ఖచ్చితంగా మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ నేను ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో తీసుకెళ్ళా, ఈ యొక్క ఖమ్మం జిల్లాకి కొత్త ముఖాలు రావాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు, పువ్వాడ అజయ్ గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు పోతే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు పోతే పువ్వాడ అజయ్ గారు వస్తారు, మళ్ళీ పువ్వాడ అజయ్ గారు, ఇదే రొటేషన్ జరుగుతుంది. అట్లా కాకుండా కొత్త నాయకత్వం రావాలి, యువత రావాలి, చదువుకున్న వ్యక్తులు రావాలి, లేకపోతే మీలాంటి కుటుంబాల నుంచి రావాలి. మీలాంటి కుటుంబాల వ్యక్తి వచ్చినా సరే ఏదైతే ఉందో ఆ విధంగా నాతో పాటు కొంతమంది కొత్త నాయకత్వం తయారు చేయడానికి ఖచ్చితంగా జనసేన కట్టుబడి ఉంది, పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉంది, నేను కూడా అక్కడ కట్టుబడి ఉన్నా. అదేవిధంగా ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం కానీ సాధికారత కానీ ఏదైతే ఉందో దానికోసం కూడా, ఎందుకంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, కమ్మ సామాజిక వర్గంలో ఎమ్మెల్యే అవుతున్నారు, ఎల్లమ సామాజిక వర్గాలు ఎమ్మెల్యేలు అవుతున్నారు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ హక్కు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు, కష్టపడుతున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళ మన అనొద్దు. కానీ బీసీ సామాజిక వర్గం వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏమైందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కానీ పాలేరులో కానీ కొత్తగూడెంలో కానీ బీసీలు ఎమ్మెల్యే అవ్వాల్సిన సందర్భం ఉంది, బీసీ నాయకత్వం పెంచాల్సిన సందర్భం ఉంది. సో బీసీ ఎస్సీ మైనార్టీలకు కూడా రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే విధంగా జనసేన పనిచేస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉపాధి కల్పన జరిగే విధంగా కానీ, అక్కడ సంక్షేమ విషయంలో కానీ, ఇక్కడ అవినీతి విషయంలో జరిగినా కానీ ప్రజల తరపున పోరాడే విధంగానే అన్ని విధాలుగా కూడా జనసేన పార్టీ ముఖ్యంగా పోటీ చేసిన అభ్యర్థిగా ఒక జనసేన ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తే ప్రజలు ఏ సమస్య ఉన్నా కానీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన గొంతుకునై మాత్రం మేము కానీ మా కార్యవర్గం కానీ వినిపిస్తామని ఓట్లేసిన మీ అందరికి కూడా ఈ విధంగానే మీ రుణం తీర్చుకోవాలని తెలుపుతూ, నాకు మీరు ఓట్లేసిన మీ అందరూ కూడా మీ ఒక్కొక్క ఓటు ప్రతి ఒక్క ఓటు 100 ఓట్లకు సమానం అని మళ్ళీ చెప్పుకుంటూ మీ అందరికీ పాదాభివందనలు తెలుపు. జనసేన రామకృష్ణకి ఇతర నాయకులకు ఏంది తేడా చూడగలుగుతారు? లేదంటే అందరి లెక్కనే అతను ఎన్నికల్లో వస్తాడు, ఓట్లు వేయించుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాడనే అపోహలు మీ మీద పెట్టుకోవచ్చా? లేదంటే స్థానిక సమస్యల మీద మీరు నిరంతరం అందుబాటులో ఉండి రాబోయే రోజుల్లో కొట్లాడతారా? అంటే హైదరాబాద్ వెళ్తానని చాలామంది అంటూ ఉంటారు, మీరు కూడా అంటూ ఉన్నారు. కానీ హైదరాబాద్లో నాకు బిజినెస్ నేను ఒక స్టూడెంట్ లీడర్గా హైదరాబాద్లో ఉన్నా, నేను లా చేసిన, జర్నలిజం చేసిన, ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా నాకు ఒక రాష్ట్ర నాయకత్వంలో ఒక పొజిషన్ ఉంది విద్యార్థి విభాగంలో. ఇక్కడ కూడా హైదరాబాద్ సెంట్రిక్గా పోరాటం చేయడానికి కానీ, లేకపోతే అదే విధంగా ప్రజలకు మంచి చేయడానికి, లేకపోతే నేను చేసిన లా ప్రొఫెషన్ ద్వారా ప్రజలకు మంచి చేయడానికి కూడా అదే విధంగా హైదరాబాద్ వెళ్ళటం తప్ప హైదరాబాద్లో నాకు బిజినెస్ లేవు, లేకపోతే వ్యాపారాలు ఏం లేవు. సో ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్గా మేము ఉద్యమాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఉద్యమాల కోసం కానీ, లేకపోతే లా సెంట్రిక్గా నేను రేపొద్దున పోరాటాలు చేయడానికి నన్ను నేను బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడు లా చేస్తూ ఉన్నాం, లా అయిపోయింది, ఆ లా ప్రొఫెషన్ మనం కానీ ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది ప్రజలకు మంచి చేయొచ్చు. నేను లా చేయడానికి కూడా కారణం అదే. ఇప్పుడు రాజకీయంగా ఉన్నాం, రేపొద్దున మనం ఏమి ఇబ్బందులు ఎదుర్కొన్నా, లేకపోతే ప్రజలు ఏమి ఇబ్బందులు ఎదుర్కొన్నా దాన్ని మనం ప్రజలకి ఈజీగా పరిష్కారం చెప్పొచ్చిన ఆలోచన లా చేస్తున్నాం. సో దానికోసమే హైదరాబాద్ వస్తూ ఉంటాం తప్ప, లేకపోతే ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ ఉంటాం, ఆ సమస్యల మీద పోరాడుతూ ఖచ్చితంగా నన్ను బలోపేతం చేసుకోవడానికి హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండటం జరుగుతుంది. మ్యాక్సిమం ఖమ్మంలో ఉంటాం, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పోరాటం చేస్తాం. ఎప్పటికైనా మిర్యాల రామకృష్ణ అనే వ్యక్తి ఖమ్మం జిల్లాకి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, సరే ప్రజాప్రతినిధిగా ఉన్నా, లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేసినా చేయకపోయినా ఒక చిన్న వ్యక్తిగా అయినా జనసేన పార్టీ సెంట్రిక్గా ప్రజల తరఫున అయితే పోరాటం చేయడంలో మాత్రం ఎటువంటి వెనకడుగరి. రాబోయే రోజుల్లో ఖమ్మం నుంచి చట్టసభల్లో మీరు ఉంటారనే పూర్తి విశ్వాసం మీకు ఉందన్నమాట. అయితే అది దేవుడి దయ. ఇక మనమైతే పోరాటం చేయటం ఒకటి మన చేతిలో ఉంది. ప్రజల తరఫున ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే, అందరూ అవకాశం ఇస్తే ఖచ్చితంగా అవుతాం. బట్ మనమైతే మన చేతిలో ఉంది ప్రజల తరఫున పోరాటం చేయడం, దాంట్లో మాట ఎటువంటి రాజీ పడే పరిస్థితి అయితే లేదు. రైట్ రామకృష్ణ అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, దార్శనికత ఉన్న నాయకుడు, జగన్మోహన్ రెడ్డి, కరప్టెడ్ పొలిటీషియన్, కేసీఆర్ గారు, రాజనీతిజ్ఞుడు, రేవంత్ రెడ్డి, ఫైటర్, కేటీఆర్ గారు, చిత్తప్రజ్ఞత కలిగిన, వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోయిన వాళ్ళ చెల్లెల్లాగే నరేంద్ర మోడీ గురించి చెప్పండి, ఇండియా ప్రైడ్, అమిత్ షా గారు, ఆయన కూడా ఇండియా ప్రైడ్, రాహుల్ గాంధీ గారు, పోరాడుతున్నారు, సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. చివరగా మిర్యాల రామకృష్ణ. నేను ఎప్పుడు కూడా ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ జన సైనికుడిగా చెప్పుకోవడానికి ఇష్టపడతాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.